హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుండి ఎన్ఐఓహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నుండి అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పటివరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా అనేది మనం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు ఇక్కడైతే ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించింది. సో ఇక్కడైతే మనకు ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, అసిస్టెంట్, తర్వాత టెక్నీషియన్ 1, తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ టోటల్ నెంబర్ పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు పే లెవెల్ అనేది ఇక్కడైతే సాలరీ అయితే ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 11th డిసెంబర్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు నెంబర్ ఆఫ్ కోడ్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్, తర్వాత ఇక్కడ సాలరీ, తర్వాత ఇక్కడ పోస్ట్ ఇక్కడైతే యూఆర్ పోస్ట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. తర్వాత అప్పర్ ఏజ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెక్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన టెక్నీషియన్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఇక్కడ మనకు పోస్ట్ ఇచ్చారు కదా, టెక్నీషియన్ 1 అని. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలి. 55% మార్కులు అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి టెక్నికల్. సో దీనికి వచ్చేసి 10th అండ్ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే పాస్ అయి ఉండాలని దీనికైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా పోస్ట్ వైజ్ అనేది మీకు సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను. అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనకు ఐసీఎంఆర్ ఎన్ఐఓకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించిన రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మనకు ఫీజు అనేది ఇక్కడైతే అండర్స్ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ విధంగా ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్లై చేసుకోవాలి కాబట్టి మనకు సంబంధించిన ఇక్కడ ప్రెసెంట్ వేకెన్సీ అనేది ఇక్కడైతే అవపడుతూ ఉంటుంది. సో మనకు పోస్ట్ నేమ్ అయితే ఉంటాయి, అసిస్టెంట్, తర్వాత టెక్నీషియన్, తర్వాత ల్యాబొరేటరీ. సో వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీకు సంబంధించిన పోస్ట్ నేమ్, తర్వాత క్వాలిఫికేషన్ చూసి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పోస్ట్ క్వాలిఫికేషన్ చూసుకొని ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఆ తర్వాత ఈ విధంగా మనకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం ఎప్పుడైనా మీరు లాగిన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ రన్నింగ్లో ఉన్న మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసింది. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు క్యాపిటల్ లెటర్లో ఉండాలి. తర్వాత నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసిండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా ఇచ్చేసిండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసిండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసిండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్, సో మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసిండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయితే చూపెడుతుంది. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసింది. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో యొక్క వచ్చేసి ఇక్కడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, సో మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసండి. తర్వాత మీరు పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో అక్కడ ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క వేకెన్సీస్, తర్వాత ఆన్లైన్ డేట్, తర్వాత లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజ్, తర్వాత నోటిఫికేషన్ ఇక్కడ నుండి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ యాక్షన్ దగ్గర అప్లై అనే ఆప్షన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో మీరు ఇక్కడ నుండి అయితే జాగ్రత్తగా అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు డిఆర్ఆ, సిరియనా, శ్రీమతి, ఎంఆర్ఆ, మిస్టర్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసండి. 10th ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అనేది ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో అయితే మెన్షన్ చేసండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీకు
ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే దీంట్లో అయితే అప్‌లోడ్ చేసేయండి. సో డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మాండేటరీ ఏం కాదు. సో తర్వాత ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగరీ యూఆర్‌ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు సంబంధించినది మీ యొక్క కేటగరీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ జనరల్ వాళ్ళకైతే ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగదు. సో ఈ విధంగా అయితే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా, అన్‌మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో అయితే చేసేయండి. తర్వాత మీరు ఐసీఎంఆర్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వచ్చేసి మనకు కమ్యూనికేషన్ అడ్రస్. సో మీ యొక్క అడ్రస్ ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ లైన్ 2 ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్. సో మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు కమ్యూనికేషన్ అడ్రస్ తర్వాత ఇక్కడైతే పర్మనెంట్ అడ్రస్ ఏముంటే దీంట్లో అయితే క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా అనేది మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు వేరే అడ్రస్ ఉంటే ఇక్కడ అన్బాక్స్ చేసేసి వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈమెయిల్ అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుంది. నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియన్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు సంబంధించిన 10th అండ్ ఇంటర్మీడియేట్ సంబంధించింది. సో నేనైతే టెక్నీషియన్ 1కి అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు 10th అండ్ ఇంటర్మీడియేట్ సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి. సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడైతే 10th అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత దీనికి సంబంధించిన బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత డివిజన్ ఫస్ట్ సెకండ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే మీ క్వాలిఫికేషన్ మార్క్ షీట్ ఉంటాయి కదా! సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీ యొక్క మార్క్ షీట్ అనేది లేదా మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి 10th సంబంధించింది. తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్. సో ఎప్పుడైతే మీరు పాసింగ్ అయ్యారో ఆ యొక్క మంత్, ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన స్క్రోల్ చేస్తుంటే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మంత్, డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్కూల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అయితే చేసేయండి. సో చేసేస్తే మనకు సంబంధించిన ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు యాడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే ఇంటర్ సంబంధించిన బోర్డ్ నేమ్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్, గ్రేడ్, డివిజన్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ ఎన్నైతే పర్సెంటేజ్ ఇచ్చినాయో మీకు ఇంటర్మీడియేట్‌లో ఆ యొక్క పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్ షీట్ లేదా సర్టిఫికేట్ అయితే ఇక్కడ దీంట్లో అయితే అప్‌లోడ్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ ఇక్కడ మంత్ అనేది ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్, మంత్ అనేది దీంట్లో అయితే స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే ఉంటాయి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి మనకు దీంట్లో మీ యొక్క మంత్, తర్వాత డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్కూల్, కాలేజ్ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ఓకే అయితే చేసేస్తే మనకు ఇక్కడైతే మనకు కింద అయితే మనకు సంబంధించిన ఇంటర్మీడియేట్ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు యాడ్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు డిప్లొమా ఏదైనా ఉంటే మీకు సంబంధించిన డిప్లొమా అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యారెక్టర్, తర్వాత అంటే సబ్జెక్ట్ సంబంధించిన స్పెషలైజేషన్, తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత అడ్మిషన్ రీసెంట్ డేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ డేట్, తర్వాత మీ యొక్క డిప్లొమా సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మనకు మీరు అసిస్టెంట్ చేస్తే ఒకవేళ మీకు సంబంధించిన ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అనేది ఇక్కడ డిగ్రీ, బీకామ్ అనేది, బీఎస్సీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెషలైజేషన్ ఇచ్చేసేయండి. తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఎప్పుడైతే అడ్మిషన్ అయ్యారో అక్కడ డేట్, మంత్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే డే, మంత్ ఇచ్చేసేయండి. తర్వాత మీ డిగ్రీ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేసేయండి. అప్‌లోడ్ చేసిన తర్వాత యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయితే అయిపోతుంది. సో ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇక్కడ ఓన్లీ మీరు 10th అండ్ ఇంటర్ ఉంటే మీకు సంబంధించిన టెక్నీషియన్ 1కి అయితే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా అనేది ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏవైనా ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే ఇక్కడైతే అవసరం లేదు. సో ఈ విధంగా అన్ని మీరు క్లారిటీగా అనేది ఇక్కడైతే ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ ఉన్నాయి కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు లాంగ్వేజ్ అయితే వస్తాయి. ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు తెలుగు వస్తే ఇక్కడైతే సపోజ్ ఇక్కడ తెలుగు అనేది ఇచ్చేసేయండి.
ఇచ్చేసి మీకు చదవడం, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా మీకు టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మాట్లాడడం వస్తే ఇచ్చేసేయండి. తర్వాత ఎగ్జామినేషన్ పాస్డ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. తెలుగులో పాస్ అంటే మీకు సంబంధించిన లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అంటుంటే ఇక్కడ యెస్ చేసేయండి. తర్వాత యాడ్ మోర్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓకే అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే ఇంగ్లీష్ ఉంటే ఇక్కడ ఇంగ్లీష్ అయితే టైప్ ఇచ్చేసి మీరు రాయడం, మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామినేషన్ పాస్డ్ ఇంగ్లీష్‌లో అయ్యారా అని ఉంటే ఇక్కడ యెస్ చేయండి. తర్వాత యాడ్ ఇక్కడ మోర్ మీద క్లిక్ చేసి ఓకే అయితే చేసేయండి. ఈ విధంగా అయితే మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మీకు సంబంధించిన రీసెంట్ సంబంధించిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేస్తే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇన్స్టిట్యూట్ సెంటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఐసీఎంఆర్ ఎన్ఐఓ ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇన్స్టిట్యూట్ చాయిస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఓకే అయితే చేసేసేయండి. ఇక్కడ చేసేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు ఇక్కడ సెంటర్ అప్లయింగ్ సంబంధించింది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే ప్రొసీడ్ టు నెక్స్ట్ ఉన్నాం కదా, దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే అన్ని అగ్రి అయితే మీరు క్లారిటీగా ఉంటే ఇక్కడైతే చెక్ బాక్స్లో ఇక్కడ టిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ ఏమైనా బ్యాక్ ఉంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ ఇక్కడ లాంగ్వేజ్ కానీ ఫోటో సిగ్నేచర్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడ యాక్సెప్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే నెక్స్ట్ మనకు ఇక్కడైతే యాక్సెప్ట్ అయితే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇక్కడైతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మనకు డిక్లరేషన్ అయితే అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే మనకు లాస్ట్‌కి వచ్చేసి వాలిడేట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకు పాపప్ అయితే వస్తుంది. ఆర్ యూ చెక్ ద డీటెయిల్స్ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఆర్ కరెక్ట్ బై క్లికింగ్ ఎస్ బటన్. ఫర్దర్ మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ విల్ బి లాక్డ్ అండ్ ఓన్లీ ఫైనల్ సబ్మిషన్ స్టెప్ విల్ బి లెఫ్ట్. సో తర్వాత మనం ఓకే చేసేస్తే మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు అంటున్నారు. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ మీరు ఓకే అయితే చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయేదైతే మీరు డైరెక్ట్‌గా అనేది ఇక్కడ నుండి చూసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్‌గా ఉంటే ఓకే అయితే చేసేయండి. చేసేస్తే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ వాలిడేషన్ సక్సెస్‌ఫుల్ అయితే అయిపోతుంది. వాలిడేషన్ సో అయిపోయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే వస్తుంది ఇక్కడైతే. సో క్లిక్ టు ఇక్కడ పే అప్లికేషన్ ఫీజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడ పేమెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ కాస్ట్ అయితే వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడైతే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ ఇయర్, మంత్, డేట్ ఇచ్చేసిన తర్వాత సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ మనకు మేక్ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించినది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్, వ్యాలిడ్ కార్డ్, ఇక్కడ వ్యాలెట్స్ కానీ ఇక్కడ ఎన్ఈఎఫ్టీ సంబంధించినది మీరు ఉంటే ఇక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే ఇక్కడ డైరెక్ట్గా అనేది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఇక్కడైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మనకు ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ రిడైట్ అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే రిడైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రింట్ అనే అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడైతే గో బ్యాక్ డాష్‌బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకు డాష్‌బోర్డ్ అయితే తీసుకొస్తుంది. అక్కడ నుండి అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకు క్లిక్ టు పేమెంట్ దగ్గర మనకు మన యొక్క ప్రింట్ అప్లికేషన్ అయితే వస్తుంది. సో మీకు ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఐసీఎంఆర్ ఎన్ఐఓహెచ్‌కి సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.